ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత సునీత కేజ్రీవాల్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. సీఎం లేఖను సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఈ అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదు. నా కోసం ప్రార్థించండి, త్వరలో బయటికి వస్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారని అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు. వంజరపల్లి, నర్సింగపూర్ గ్రామాల్లో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదిరిపోయే స్టెప్పులు వేయగా పలువురు ఆసక్తిగా తిలకించారు. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్కు తార్ కార్ని బహుమతిగా అందించారు. శ్రీకాకుళం టీడీపీ టికెట్ గొండు శంకర్కు ఇవ్వడాన్ని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జరిగిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కేడర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ టికెట్ విషయంపై చంద్రబాబు మరోసారి పునరాలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వర్గానికి చెందిన టీడీపీ కేడర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి టీడీపీ కేడర్ ప్రత్యేక సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేసిన పనికి తాము ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఈ పరిస్థితిని పార్టీ అధిష్టానం వెనువెంటనే చక్కదిద్దే ప్రయత్నం చేయాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తెలియజేశారు. రెండు రోజుల క్రితం విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ ఘటనలో బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రుద్రరాజు గోపాలకృష్ణరాజు డిమాండ్ చేశారు. స్వాతంత్ర పోరాటంలో యువతకు స్ఫూర్తి భగత్ సింగ్ అని పీడీఎస్యూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు బి సిద్ధు పేర్కొన్నారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపుకి మద్దతు ఇస్తానని సీనియర్ నేత పులిమి రామిరెడ్డి అన్నారు. నర్సరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాట్లాడారు. రొంపిచెర్ల మండలం రెడ్డిపాలెం గ్రామాల్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ ఉషారాణి పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రంలోని గదులను పరిశీలించారు. ఐఎఫ్టీయూ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో టూ టౌన్ చేపలతూమ్ సెంటర్లో చుట్టల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం తంజావూరు జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులు ప్రచారం చేస్తూ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ ఆఫీస్ ఎండీఎంఏడీ గత ఇన్ఛార్జ్ డీఈఓ వి నాగరాజుపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుండి బలమైన నాయకుడైన ధర్మాన ప్రసాదరావుని ఢీకొట్టాలంటే ఒక్క గుండా లక్ష్మీదేవి వల్లే జరుగుతుందని ప్రజల అభిప్రాయమని టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. గుడిపల్లి మండలం కుప్పిగానిపల్లి పంచాయతీకి చెందిన 14 మంది వాలంటీర్లు రాజీనామాలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎంగా మరోసారి జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని వాలంటీర్లు పేర్కొన్నారు.
కాకినాడ రూరల్ తిమ్మాపురంలో జనసేన బీజేపీ టీడీపీ నేతల ఆత్మీయ సమావేశంలో అధికారులు రావడంతో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని అల్లూరి జిల్లాలో జర్నలిస్టులు వివిధ మండలాల తహసీల్దారులకు వినతి పత్రాలు అందించారు. వరి ధాన్యం సేకరణలో తాను అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపిస్తున్న ఎమ్మెల్యే నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. నగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి తీరుకి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టుల్ని ఖండించండి, మోడీ సర్కార్ను గద్దెదించండి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గల సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారామచంద్రస్వామిని పంచాయతీరాజ్ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మి కోసం అడగలేదని, ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే గెలిపించుకుంటామని తెలియజేశారు. సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణితో ఈడీ, ఐటీ, సిబిఐలను తమ జేబు సంస్థలుగా వాడుకుంటుందన్నారు. ఇతర దేశాల్లో చదువుకుంటున్న జిల్లా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వెల్లడించారు.